హాయ్ అండి. చూసారు కదండి ఫ్లవర్స్ అన్నీ బాగున్నాయి కదండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారండి? అదేనండి ఒరిస్సా. చిన్నక్క వెళ్ళారని చెప్పాం కదండి. ఎవరైతే అక్కడికి వెళ్ళి ఎవరింట్లో అయితే ఉన్నారో సో వాళ్ళు అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. అంటే బావగారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హౌస్. సో వాళ్ళ ఇంట్లోనే స్టే చేస్తారు యాక్చువల్లీ. సో అక్కడ చాలా బాగుందండి. వాళ్ళు వేసుకున్న మొక్కలు ఇవి బాల్కనీలోని. చాలా బాగుంది. ఆవిడకి బహుశా రోజ్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అండి ఆవిడకి. సో అందుకే ఆ ఫ్లవర్స్ ఎక్కువ వేసుకున్నారు. రోస్ అన్ని కలర్స్ అంటే లైట్ డార్క్ ఇలా వేసుకున్నారు. సో అక్కకి కూడా నచ్చి ఇగోండి ఇలా వీడియో తీశారు. సో ఒడిస్సా అక్క వెళ్ళారు కదండి. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ ఇల్లుని ఇగోండి వాళ్ళ వేసుకున్న మొక్కలు అవిని. తర్వాత అక్కడ కొంచెం రైతు బజార్ అని ఉంటుంది కదండి. యాక్చువల్లీ వాళ్ళ ఇంటికి ఒక 1 కిలోమీటర్ అంత దూరంలో ఉంటుందండి. 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్. సో అక్కడ రైతు బజార్కి వెళ్ళారనమాట. ఆ బజార్కి అంటే రైతు బజార్ కాదు, సో అక్కడ బజార్ అనమాట అవి. సో కూరగాయలు అన్నీ, ఫిష్ మార్కెట్లు, సో అన్నీ ఒక దగ్గర ఉండిపోయి ఫ్రూట్స్ అవిని. సో ఆ మార్కెట్ కూడా అక్క తీశారు. సో ఈరోజు వాళ్ళ హౌస్ని, తర్వాత వాళ్ళ పిల్లలు ఉన్నారు కదండి, పాప బాబు చాలా చక్కగా ఉంటారు. చాలా క్యూట్ పిల్లలు అనమాట. సో ఆ వీడియోస్ అన్ని పెట్టారు. పార్క్ ఒకటి ఇదేంటి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పార్క్ అండి. సో ఆ పార్క్ వెళ్ళి మార్నింగ్ వాకింగ్ అది బాగుంటుంది. పిల్లలు వెళ్తాము తీసుకెళ్ళండి ఆంటీ అంటే పిల్లలు దగ్గరుండి తీసుకెళ్ళరు. సో అక్క వెళ్ళరు. సో ఆ వీడియోస్ అవన్నీ అక్క పెట్టారండి. అవన్నీ మీకు చూపిస్తారు. మధ్యలో అక్క మీకు కొంచెం మాట్లాడి మీకు చెప్తుంటారు అది ఏ ప్లేస్ పేరేంటో. సో ఈ వీడియో అంతా ఎండ్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? పార్క్ చూడండి, పిల్లలందరూ ఆడుతున్నారు. ఇది కొండగావ్, ఛత్తీస్గఢ్లో కొండగావ్ అండి. ఈ కొండగావ్కి ఇలా పార్క్కి వచ్చాం. ఓన్లీ ట్రీ అనుకుంటా, ఇవన్నీ పెద్ద పెద్ద ట్రీస్ బాగున్నాయి. నేచర్గా బాగుంది. రండి లోపల కూడా ఏమున్నాయో చూపిస్తాను. బయట ఎంట్రన్స్ చూపించాను, అక్కడ జనాలు అందరూ ఉన్నారు కదా అని మాట్లాడలేదు. ఇక్కడ చూపిస్తానండి అంతా. పిల్లలు ఆడుకోవడానికి పార్క్ వెరైటీగా, మన దగ్గర ఎలా ఉంటుందో పార్కు అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. ట్రీకి ఉయ్యాలు కట్టారు. ఇద్దరు ఇద్దరు वेरी गुड. एक और बार. అక్కడ వెనకాల పువ్వులు ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో నేచర్. అడవిలో ఎవరికైనా రావాలనుకుంటే ఇలా ఈ అడవిలో రావచ్చు. అడవిలో రోడ్ బాగుంది. ఈ పాప వాళ్ళ ఇంటికి వచ్చామండి. తనే వాళ్ళ ఆ పాప అనమాట. ఆ పాప మమ్మల్ని తను తీసుకొచ్చాను ఈ పార్క్కి. పాప ఆడుతుందని వాళ్ళతో పాటు మేము కూడా పార్క్ చూసి వచ్చాము. సో
సో అక్కలు ఉంటున్న ఇల్లు ఇదేనండి. ఇవన్నీ పిల్లలు, ఇది పాప తను. సో అక్కడ రోజ్ కలర్ బేబీ పింక్ టీ షర్ట్ వేసారు కదండి, తన బాబు చిన్నోడు. ఈవిడ వాళ్ళ మదర్ ఏంటి. సో వీళ్ళింట్లోనే ఉంటున్నారు అక్కలు. ఆవిడే ఈ మొక్కలన్నీ వేశారు. చాలా ఇష్టం అనమాట ప్లాంట్స్. సో నేచర్ అంటే ఎవరికైనా ఇష్టమే కదండి. ఇక్కడ వేశారు. ఈ పిల్లలు ఆడుకుంటారండి. మిగతా పిల్లలు పక్కింటి పిల్లలండి. సో వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆడుతూ డ్యాన్స్ వేస్తూ ఆవిడ కూడా మధ్యలో నుంచి ఆ డప్పట్లు కొట్టడం అది చాలా బాగుంది వీడియో. కొంచెం చిన్నదే పెట్టానులేండి యాక్చువల్లీ. సో ఇప్పుడైతే ఈ వీడియో మొత్తం ఫుల్ చూడండి. ఈ బాబేనండి చిన్నోడు, చాలా సిత్తినీయుడు, 1.5 year ఉంటుంది. సో విజిల్ మాత్రం భలే వేస్తాను. నేను షార్ట్ కూడా పెట్టాను కదండి ఆ బాబుకి. ఆ బాబే తను. సో పాప చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు పిల్లలు. మార్నింగ్ అవుతే చాలా ఆంటీ అంకల్ అనుకుని వచ్చేస్తారు, వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళతోనే అలాగ ఆడుతూ ఉంటారు అనమాట. సో పిల్లలు బాబుని అయితే మాత్రం అస్సలు వదలట్లేదు ఈ పిల్లలు. అన్నయ్య అనుకుని తనతోనే ఆడుతూ. సో ఇప్పుడైతే అక్క వీడియో అన్నీ మీకు చూపిస్తారు చూడండి. ఇప్పుడైతే అక్కలు మార్కెట్కి వచ్చారండి. సో అక్కడ బయట వ్యూ అది మీకు చూపిస్తున్నారు అక్కడ చూడండి. అక్కడ మార్కెట్ అవి చెప్పాను కదండి, అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి. కూరగాయలు, ఫ్రూట్స్, తర్వాత ఫిష్ మార్కెట్. సో అవన్నీ చూపించారు అక్క ఇందులోనే. అవన్నీ మీరు చూడండి. ఇక్కడ కాదు డాబా క్యాంటీన్ ఏది? డాబా క్యాంటీన్ ఎక్కడ? भाई आमचो कैंटीन का है, आमचो कैंटीन, आमचो कैंटीन ढाबा. या कोई नहीं है, चलो उधर चलते, आ जाओ आगे चलते. नहीं है इधर आ जाओ. अरे मुंड के अच्छा है, उबाला हुआ है. ये उबाला हुआ है. क्या है? 20 का दे दो एक. ये वाला दे. ये है कोंडागांव बाजार. संडे को ही मिलता है. ये अदरक वो 20 है. अदरक 20 कम नहीं करोगे? సో ఇది కొండగావ్ మార్కెట్ అండి. కొండగావ్ దగ్గర ఉంది మార్కెట్. సో సండే టైంలోనే ఎక్కువ ఉంటుంది ఇక్కడ రష్గా బాగా. సో సండే టైంలో కంపల్సరీగా ఇక్కడ మార్కెట్ ఉంటుంది అనమాట. సో అన్నీ ఇక్కడే అన్నీ దొరుకుతుంటాయి. సో అక్కడ అవన్నీ పెట్టారు కదండి, అవన్నీ 20 రూపీస్ వంతులు పెట్టినవన్నీ 20 రూపీస్. చూడండి అవన్నీ షాపింగ్.
किलो कितने आलू किलो कितने किलो 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 200 है 220 है ये 160 है 200 ఉండు. చూస్తావు కదా కనీసం అది ఎలా ఉన్నాయి ఏంటి कितना का है ये? अच्छा 20 का. రూపాయలకి हाँ मैं दे रही हूँ. समझ लगा रहा हूँ जलेबी आपके लिए रखा है ठीक है क्या करो दे दो పోయికి हाँ जो आएगी ఇగో అండి मुझे ఇది देख मुझे देख చెరువు इधर देख చాలా బాగుంది. चाचू को देख ये ले ये ले इसको दे दे. ये ले इसको गुस्सा आ गया. एक मिनट एक काम करते हैं बच्चों के इधर छोड़ देते हैं हम चलेंगे हाँ, हाँ। है। शाम को ना सुबह ना सब लोग जाएंगे गोवा ठीक है बच्चों ठीक है చూసారు కదండి అక్కడ మార్కెట్ అది ఎలాగుంటుంది కొండగా మార్కెట్ అది. సో అక్కడ మార్కెట్కి వెళ్ళారు, అన్ని ఫ్రూట్స్ కూరగాయలు ఏవేవి కావాలో ఫిష్ అన్నీ కొనిస్తారు. ఇప్పుడైతే షాపింగ్ మార్కెట్కి వెళ్ళారు కదండి, అయిపోయి అన్నీ కొనేసుకున్నారు. సో ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నారు ఇంటికి. సో అవి అంతా మీకు చిన్నది వ్యూ చూపించారు, అవి చూడండి. సో ఇప్పుడైతే ఈ వీడియో అయ్యింది. నెక్స్ట్ అక్కడ వాటర్ ఫాల్కి వెళ్ళారు కదండి, సో ఆ వీడియో నెక్స్ట్ నేను పెడతాను, తప్పకుండా చూడండి. రన్నింగ్ వెళ్ళిపోవడం ఏంటంటే అది ఊడిపోయాం